గుడ్ మార్నింగ్ ఎవరివన్. నైట్ అయితే మనోడి ఇంట్లోనే స్టే చేసాం అనమాట. సో బాగా చూసుకున్నాడు, థ్యాంక్ యూ బ్రో. సో ఇంకా మనం వాక్ అనేది స్టార్ట్ చేద్దాం. చలో, మనం స్టే చేసిన విలేజ్ నేమ్ వచ్చేప్పటికి పెద్ద గోములూరు విలేజ్ అనమాట. అటు రోడ్డు కనిపిస్తుంది, ఆ రోడ్డుకి మళ్ళీ రివర్స్లో వెళ్ళాలి. అది గుడ్ మార్నింగ్ గణేష్లు వారు. పొద్దున్నే గణేష్ల వారి దర్శనమైంది. ఇంకా పాండి అట్టే లేదు, ఏమీ లేదు. వెయిటింగ్ ఫర్ వినాయక చవితి. ఇప్పుడే వాక్ స్టార్ట్ చేసాం కాబట్టి 720 meters నడిచాం. టైం వచ్చేప్పటికి 8:01. అటు రోడ్డు దగ్గరకు వచ్చాం. అటు రోడ్డు దాకైతే వచ్చేసాం. పాండి అటు వెళ్ళి నడుస్తాం. మెయిన్ సెంటర్ చాలా పెద్దది. అటు వెళ్తే మనకి తిమ్మాపురం అన్నమాట, కానీ మనం ఇలా వెళ్ళిపోదాం. రేవు పోలవరం రోడ్ అయితే ఇదన్నమాట. ఇటు వెళ్తే మనకి బీచ్ కూడా వస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. నడుస్తా బ్రష్ చేస్తున్నాం. ఈ రూట్ వెళ్తే మనకి జద్దపాలెం విలేజ్ వెళ్ళే రూట్ అనమాట. మనం ఇటల్లా గోకులపాడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నోడైతే నన్ను గుర్తుపెట్టి తెచ్చాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో. ఇదంతా గోకులపాడు అనమాట. ఇది గోకులపాడు మెయిన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదంతా సూర్యుడు డ్యూటీ ఎక్కాడు అప్పుడే వాళ్ళ. ఎక్కడి నుంచి అయితే పెనుగొల్లు స్టార్ట్ అన్నమాట. ఈరోజు ఇప్పటిదాకా 5.6 kilometers నడిచాం. టైం వచ్చేప్పటి 9:37. మనోడైతే కలిచాడు అనమాట పెనుగొల్లు దా. మన బ్రోకి సపోర్ట్ చేయండి ఎలాగైనా సరే మీరు. థ్యాంక్ యూ. త్వరగా 1 million రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఇదంతా పెనుగొల్లే అనమాట. పెనుగొల్ల విలేజ్ మొత్తం ఇంక ఇటు ఉంటాయి అనమాట. ఈ రోడ్ లోపలికి వెళ్తే హైవే మీద తక్కువ. అయితే ఇది తెచ్చాడు అనమాట, మ్యాంగో బిస్కెట్. థ్యాంక్ యూ అన్న. మనకి ధర్మవరంలో ధర్మంగా ఉండే కుర్రలు కలిగారు. చదువుకున్నారా? మీ ఊళ్ళో ఏం ఫేమస్? తల్లి గుడి, రాయవరం. రెడ్ సినిమాస్ మూవీ థియేటర్ అనమాట. ఇదైతే రయాన్ ఆడుతుంది. పులపర్తి మెయిన్ సెంటర్ దగ్గర అయితే మనోడికి కనిపించాడు అనమాట. కనిపించి పెట్టి చేసుకుంటాడు. సో మనకైతే కోకోనట్ వాటర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఇది పులపర్తి సెంటర్ అనమాట. మెయిన్ విలేజ్ అయితే లోపలికి వెళ్ళిపోవాలి. బాబాయ్ ఎండ మామూలుగా లేదు. చూసుకోవచ్చు, లెగ్స్ అయితే చూసుకోవచ్చు. మొత్తం మట్టి, చాలా సిరాగ్గా ఉంది నాకు. మామూలు ఎండ కాదు. చేతులు అయితే ఫుల్ చెమట. ఈ చేయి చూడండి, మొత్తం చెమట పట్టేసింది. ఇక్కడ వ్యూ బాగుంది భయ్య. ఇదంతా కొండ మనకి. బాగుంది కదా వ్యూ. మన వాళ్ళు అయితే పురుషోత్తపురం దగ్గర కలిసారనమాట. మనకి ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అదంతా మనకి పురుషోత్తపురం విలేజ్ అనమాట. అటు సైడ్ ఈరోజు ఇప్పటిదాకా 10.1 kilometers నడిచాను. టైం వచ్చేప్పటికి 11:25. మన వాళ్ళు అయితే ఆలమంచి నుంచి వచ్చారంట. మన వాళ్ళు అయితే ఆలమంచి నుంచి వస్తున్నారు అనమాట. ఇది వ్యూ పాయింట్ చూడండి, భలే ఉంది అసలు. ఆ కొండేం ఇలా దిగి, ఈ కొండేం ఇలా దిగి అదిరిపోయింది. ఇదైతే రేగుపాలెం సెంటర్ అనమాట. అండ్ విలేజ్ వచ్చేపాటికి మనకి ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ లోపలికి వెళ్ళిపోతే విలేజెస్ వస్తాయి. ఇదైతే రైల్వే ట్రాక్ ఉంది, చూసుకోవచ్చు. హైవే మీద నుంచి వెళ్తే యలమంచిలిని టచ్ అవ్వమన్నమాట. మనం ఇది సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్ళి ఊరు లోపల నుంచి వెళ్దాం. వ్యూ బాగుంది కదా, సూపర్ ఉంది వ్యూ. మన వాళ్ళు ముగ్గురు ఇద్దరు వచ్చారనమాట. థ్యాంక్ యూ బ్రో.
ఎప్పటిదాకా 15.1 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 12:46. మనకైతే పెనుగోళ్ళు కలిసారు అనమాట. ఎక్కడ ఏం చేస్తున్నారు మరి? ఆటలాడడానికి వచ్చారు. కాలేజ్కి వెళ్తున్నామండి. ఓకే ఓకే బ్రో. యలమంచిలి హైవే మించి ఊరు లోపలికైతే 5 కిలోమీటర్లు ఉంది భయ్య రోడ్డు. ఇదంతా యలమంచిలి అన్నమాట. యలమంచిలి బస్ స్టాప్ అన్నమాట ఇదంతా. అయితే మంచి జిగేలు అంటున్నాయి రోడ్డు మీద, బట్టలు కానీ ఇది కానీ అన్నీ. నేనైతే ఫుడ్ తిన్నాను కావాలి. యలమంచిలో అన్న వాళ్ళు అయితే మనకి ఫ్లాట్ కొన్నారనమాట. అంతేకాకుండా నేను తిన్న బిర్యానీకి కూడా ఈ అన్న వాళ్ళు పే చేశారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఇందాకలాగా ఏంటంటే ఫుల్ పిచ్చెక్కిపోయింది అంటకి. ఫుడ్ తిన్నాక కొంచెం పర్లేదు. ఇప్పుడు యలమంచినైతే దాటేస్తున్నాం. మనమైతే హైవే ఎక్కకుండా సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్దాం. ఎందుకంటే నీడ పడిద్ది మనది కనీసం ఆ బ్రిడ్జ్ది. నీడ వచ్చిన అయితే మనకి మామిడికాయ కోస్తున్నాడు అనమాట. మామిడికాయలు తింటున్నాం, ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. ఒక్కోటి 10 రూపాయలు తీసుకున్నాడు. టేస్ట్ చూద్దాం అలా ఉంటాయి. ఎందుకో తినాలనిపించింది మామిడికాయ. ఈ రూట్ వెళ్తే సోమలింగపాలెం వెళ్ళిద్ది అనమాట, వెళ్ళే రూట్. అమ్మ ఇక్కడ రైల్వే గేట్ వేసారు, రైలు ఆగుంది. అది ఎన్నాళ్ళ నుంచి ఆగే ఉంది. దాటి వెళ్ళిపో. దాటి ఆ గూడ్స్ బండి ఆపేసాడు. మనం ఈ రోడ్లో వెళ్ళాలి. అమృత్ భారత్ అరే దెబ్బకి వెళ్ళిపోయింది. ఇప్పుడన్నా వెళ్తే బాగుంది ఈ ట్రైన్, గూడ్స్ బండి. మనం ఇటు వెళ్ళాలి. ఇంకేం చేస్తాం, తప్పదు మరి. ఆడదాకా వెళ్ళి రిటర్నింగ్ వస్తుంది. అట్టాకు దగ్గర ఉంది, లేకపోతే చాలా నడవాల్సి వచ్చేది ఈ ట్రాక్ మీద. బా గుచ్చుకుపోతున్నాయి రాళ్ళు. ఓ కదిరి సత్తే ఆయిల్ లేదా? గంట నుంచి చూస్తున్నా ఉంది, కదలలేదు, ఏం లేదు. ఇక్కడ చూడండి ఎట్టుందో. ఇప్పుడు ఈ ట్రైన్ని దాటాలి. ఆగమ్మా, స్టార్ట్ అవ్వమ్మా. అమ్మ మళ్ళీ ఇటు వెళ్ళాలి. ఆ రోడ్డు కనిపిస్తుందా? ఆ రోడ్డు మీద నుంచి అలా వెళ్ళాలి. అటు కలిసిపోయింది మనకు. అటు వెళ్ళిపోవచ్చు అనుకుంటా. అటు వెళ్ళిపోదాం. ఇదిగోండి దారి, కింద దిగేది. ఇలా దిగిపోదాం. ఎందుకు మళ్ళీ? నేనైతే సీడ్స్ అక్కడ నాటేసాను అనమాట. మెత్తగా ఉందని నేల. వీడియో ఎందుకు తీయలేదంటే ట్రైపాడ్ పోయింది మనది, ఫోన్ పెట్టడానికి లేదు, అందుకే తీయలేదు వీడియో. ఆ ట్రైన్ వెళ్తుంది గూడ్స్ బండి, కానీ ఇది మాత్రం వెళ్ళట్లేదు. ఎనర్జీ అయిపోయిందా? అది వెళ్తుంది చూడు, తిక్కల్దాని. మనమైతే అలా వచ్చి ఇంకెలా వెళ్ళిపోవాలి. స్ట్రైట్, ఇటు స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం, అటు సైడ్ కాదు మన రూట్, స్ట్రైట్. ఎండ మాత్రం పిచ్చెక్కిపోతుంది. ఎండకి అట్ట కాస్తుంది ఈరోజు. పార్ట్ 1లో ఎండ కాసింది కానీ ఎంత పిచ్చెక్కలేదు. కానీ ఈరోజు ఎండకు మాత్రం దిమ్మ తిరిగిపోతుంది రా నాయన. అదంతా కొబ్బరి తోట, కొబ్బరి. రూట్లోకి వెళ్తే మనకి గణపర్తి, సోమవరం విలేజెస్ వస్తాయి. ఇదంతా మనకి నర్సింగపల్లి. నాకైతే ఇప్పుడే రప్పింగ్ స్టార్ట్ అయింది అనమాట. బాబాయ్ మంట పడుతుంది మామూలుగా. ఇది నర్సింగపల్లి మెయిన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా తల్లెపాలెం అన్నమాట. ఈరోజు ఎప్పటిదాకా 28.1 కిలోమీటర్స్ నడిచాను. టైం వచ్చేప్పటి 5:24.
ఇదంతా తల్లపాలెం జంక్షన్ అన్నమాట. ఇది కాళ్ళకి దెబ్బలు తగిలి నత్తరు వస్తున్న ఆపలేదు మన ప్రయాణం. మనకి రైల్వే ట్రాక్ అన్నమాట. వ్యూ పాయింట్ అదిరిపోయింది ఇక్కడ. చదివండి రైలు కరెక్ట్ టైంలో భలే వచ్చింది. మనకి హైవే దిగంగానే అయితే మన వాళ్ళు ఇద్దరు కలిసారనమాట. ఈరోజు ఇప్పటిదాకా 32.4 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 6:30 అవుతుంది. ఈరోజు కూడా మనకి లైట్ అయితే ఫెయిల్ అవుతుంది అన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి 9+ కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేప్పటికి 6:30 అయ్యి దాటింది. పండి 8 లోపు రీచ్ అయిపోవాలి అలాగలాగా. మనకి లెక్కి డ్యామేజ్ అయింది కదా, మన వాళ్ళు అయితే బ్యాండేజ్ తెచ్చారనమాట. వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో. నాకైతే రబ్బింగ్ మామూలుగా రావట్లా బాబు. వెహికల్స్ అయితే తక్కువే వస్తున్నాయి. చీకటి అయిపోయింది. హైవేగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదంతా బయ్యావరం అన్నమాట. ఈరోజు ఎప్పటిదాకా 34.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 7:15. బయ్యావరంని అయితే దాటేస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే కాసింకోట విలేజ్ స్టార్ట్ అన్నమాట. ఇక్కడైతే చాలా పెద్ద పెట్రోల్ బంకులు ఇవన్నీ. అయితే మనకి వెళ్తా ఉండి చూసి గుర్తుపెట్టి తీసాడు అనమాట. థ్యాంక్ యూ అన్న. అండ్ మన వాళ్ళు అయితే అనకాపల్లి వెళ్తుంది. నేను వెజ్ది ప్లేట్ వస్తుందని రీల్ పెడితే మన వాళ్ళకి ఆల్రెడీ తెచ్చారు. థ్యాంక్ యూ బ్రో. సిమ్కోట నుంచి ఇద్దరు కలిసారన్నమాట. ఇప్పుడు ఈరోజు ఎప్పటిదాకా 38.5 నడిచాం. 8:40. మనోడైతే కలిసాడనమాట. ఇంకా అనకాపల్లి జస్ట్ ఎంటర్ అయ్యే ముందు. అయితే ఇప్పుడు ఇటు వెళ్ళాలన్నమాట. ఆగు చిన్నగా చిన్నగా. అయితే బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ ఎక్కి వెళ్దాం బండి. అక్కడైతే ట్రైన్ అవుతుంది. మనకి బ్రిడ్జ్ మీద అయితే అనకాపల్లి కుర్రాలు కలిసారనమాట. బ్రిడ్జ్ అయితే దిగేసాం. మనం స్టే చేయబోయేది ఇక్కడే అనమాట. సో ఈరోజు ఎప్పటిదాకా 41.9 కిలోమీటర్స్ అయితే నడిచాం. ఈరోజు అయితే మనం స్టే చేయబోయేది ఇక్కడే.